ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో ఇలా మాట్లాడుతున్నాడు. మీరు ఏ విషయమును గూర్చి బాధపడవలసిన అవసరము లేదు, చింతించవలసిన అవసరము లేదు. మనం అనేక సార్లు ఇలా అనుకుంటాము, దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు వ్యాధి వస్తుంది, దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు అవమానాలు, దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, దేవుడు నాతో ఉంటే నాకే ఎందుకు కన్నీరు వస్తుంది, నేను చస్తే క్షణంలో నా బాధలన్నీ మర్చిపోతానని అనుకుంటాము. కానీ మనకు ఉన్న ప్రతి చింతను ప్రార్థన పూర్వకముగా దేవుని విన్నవించుకున్నప్పుడు ఆయనే మన ప్రతి సమస్యను తీర్చుతాడు. పోరాడి గెలవడం నేర్చుకోవాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కల్పిత మాటలు ఎన్నో చెప్తారు. కానీ నువ్వు దేవుని ముందు సరిగా ఉన్నది నిజమే అయితే దేవుడే నిన్ను నిరూపిస్తాడు. ప్రపంచం తలదించుకునేలా నీ తలను ఎత్తువాడు ఆయనే. కీర్తనకారుడు ఇలా సెలవిస్తున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అని. అందుకు మనకు వచ్చే సమస్యను బట్టి, శోధనలను బట్టి, శ్రమను బట్టి, బాధలను బట్టి, మనకు వచ్చే కష్టాలను బట్టి, మనకు వచ్చే వ్యాధిని బట్టి ఎన్నడూను చింతింపక మనకు ఉన్న కష్టాలను ఆయనకు చెప్పినప్పుడు ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అందుకని మనం ఏ విషయమును గూర్చియు చింతించకుడి. దేవునికి వాగ్దానం ఇలా సెలవిస్తుంది, నీ చింత యావత్తు ఆయనపై వేయుడి, ఏలైనగా ఆయన మీ గురించి చింతించుచున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలోనూ గూర్చి చింతింపక అనుదినము ఎడతెగక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ప్రతి సమస్యను ఆయన పాదాల చెంత ఉంచినప్పుడు ఆయన మనకు ఉన్న ప్రతి సమస్యను తొలగిస్తాడు. నీకు ఉన్న సమస్యను గూర్చి బాధపడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు కొన్నిసార్లు నా జీవితంలో అంతా అయిపోయింది అనుకుంటాము, కానీ ఎప్పుడైతే మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు అంటాడు, నీ బలం అయిపోయి ఉండవచ్చు, నీ శక్తి అయిపోయి ఉండవచ్చు, నీ జ్ఞానం అయిపోయి ఉండవచ్చు, నీ సమర్థత అయిపోయి ఉండవచ్చు, ఇప్పుడు నేను నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తా, నీ పక్షముగా నేను కార్యం చేస్తా అని దేవుడు అంటున్నాడు. అందుకే ఇక నుంచి మనకు వచ్చే శ్రమలను గూర్చి కానీ, మనకు వచ్చే సమస్యలను గూర్చి కానీ, మనకు వచ్చే బాధలను గూర్చి కానీ, మనకు వచ్చే అవమానాలను గూర్చి కానీ చింతించవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఎటువంటి కష్టం వచ్చినా తీర్చే దేవుడు మనకు తోడున్నాడు. ఆయన ఎప్పుడు మనలను విడవడు, ఎన్నడూను ఎడబాయడు గనుక అందుకైన దేవుడు నీ ప్రతి సమస్యను ఈరోజే దేవుడు పరిష్కారం ఇస్తాడు. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. అసాధ్యమైన కార్యాలను కూడా నీ దేవుడు సాధ్యం చేయగలడు. ప్రార్థించుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, అమూల్యమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు ఏ విషయంలోనూ చింతించకుండా ప్రతి విషయంలోనూ నీ మీద ఆధారపడి ఉండేవారిగా మా యొక్క ప్రతి అవసరాలను మీరే తీర్చండి. ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడును త్వరగా రాయనున్న యేసుక్రీస్తు వారి నామంలో ప్రతిరోజు అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.